हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरि ओम श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागरः प्रचोदयात्। हरिः ओम। गुरुभ्यो नमः। हरिः ओम। వాసుదేవమననం దుఃఖం మనకుందా లేదా, స్వాభావికమా కాదా అనే నిర్ణయాన్ని విచారణ చేస్తున్నాం. మానవుడికి శరీరముక్తి అశరీరముక్తి అనేటటువంటి రెండు ఉన్నాయని, వాస్తవికం కాదని దుఃఖం విచారణ నిన్నటి వరకు చేశాం. సుషుప్తి అనేది ఆధారంగా చేసుకొని నిర్ణయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. సుషుప్తిలో తస్మాత్ బుద్ధేస్తు ఆత్మని, సుషుప్తి కాలంలో ఈ బుద్ధి ఆత్మలోనే లయమైపోతుంది. మరలా విజ్ఞానమయ కోశంగా మెలకువతో తిరిగి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే అంతఃకరణానికి ఎల్లప్పుడూ మూడవస్థలలోనూ అధిష్టానం ఆత్మయే. ఆ ఆత్మ చైతన్యమే అన్ని శరీరాలలో అంతటా వ్యాపించి ఉన్నది. వ్యష్టి 3 శరీరాల్లోనూ సమిష్టి 3 శరీరాలలో కూడా అంతటా త్రిగుణాత్మకమై చేతనమై ఆ ఆత్మ చైతన్యం వ్యాపించి ఉన్నది. ఆ చైతన్యానికి ఇవేమీ అంటటం లేదు. అంతఃకరణం యొక్క ధర్మాలు ఏవి ఆత్మకు అంటటం లేదు. ఎలాగా అంటానికి చాలా ఉపమానాలు చెప్తూ వచ్చాం. ఆకాశానికి పృథివీ మీద జరిగేటటువంటి ఏవి ఆటటం లేదు. అలాగే సూర్యుడికి ఈ సృష్టిలో జరిగేవి ఏవి ఆటటం లేదు. అలాగే మీ ఇంటి దీపం ఉంది, మీ ఇంట్లో చేసిన ఏ పనులు కూడా ఆ దీపానికి అంటటం లేదు. అలాగే నీ లోపల నీ హృదయంలో పరమాత్మ చైతన్యం ప్రకాశిస్తుంది. ఆ దేహాన్ని ఉపయోగించి ఎన్నో పనులు చేసినప్పటికీ ఆ జీవితం అనేటటువంటిది ఏది కూడా నీ హృదయంలో ఉన్న పరమాత్మను అంటటం లేదు. కాబట్టి అవి ఎప్పుడూ నిత్యముక్తమే. నిత్యముక్తమైన దానికి దుఃఖం స్వాభావికం కాదు. ఏ కాలంలో కూడా సూర్యుడు కానీ ఆకాశం కానీ ప్రకాశం కానీ నీ హృదయంలో ఉన్న పరమాత్మ కానీ
దుఃఖించే అవకాశమే లేనే లేదు. కాబట్టి సదా నీవు మహాకారణ స్థితిలో ఉన్నవాడవే కానీ నీవు స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా ఉన్నవాడివి కాదు. నీ ఉనికి మహాకారణం అనేటటువంటి నిర్ణయంలో నువ్వు ఎప్పుడైతే సహజంగా ఉంటావో ఆ వ్యష్టి మహాకారణం ప్రత్యేగాత్మని, సమిష్టి మహాకారణం పరమాత్మని చెప్పబడితే ఆ రెండింటి యందు ఉన్నటువంటి అభిన్నత్వమే అద్వైతం. ప్రత్యేక్ పరమాత్మలు అభిన్నమనేటటువంటి నిర్ణయాత్మక స్థితిలో ఉండడమే అద్వైతం. అప్పుడేమైపోయింది? జీవో బ్రహ్మైవ నాపరః. ముందెక్కడ దాకా రావాలి? జీవేశ్వరో అభిన్న. ఆ తదుపరి జీవో బ్రహ్మైవ నాపరః. ఆ తదుపరి అయమాత్మ బ్రహ్మ. ఆ తదుపరి సర్వం ఖల్విదం బ్రహ్మ. నిర్ణయాలు ఎలా వస్తాయి జ్ఞాన మార్గంలో? మొట్టమొదట ఎలా వస్తుంది? ఆత్మానుభవం కలగగానే జీవేశ్వరో అభిన్న. మహావాక్య ఉపదేశం కలిగి 4 మహావాక్యాలను అనుసంధానం బ్రహ్మానుసంధానం చేస్తే అప్పుడేం కలిగింది? అయమాత్మ బ్రహ్మ. దానివలన జీవో బ్రహ్మైవ నా పరః అనే నిర్ణయం కలిగింది. తద్వారా జీవన్ముక్తావస్థ కలిగినప్పుడు ఏమైంది? సర్వం ఖల్విదం బ్రహ్మ. ఇది బ్రహ్మజ్ఞానం. ఇక ఆ తర్వాత నుంచి పరము పరాత్పర నిర్ణయం. ఎవరికైతే సర్వం ఖల్విదం బ్రహ్మ అనే నిర్ణయం కలిగి జీవన్ముక్తుడుగా నిత్యముక్తుడుగా ఉన్నాడో వాడికి పరము పరాత్పరము నిర్ణయాన్ని తెలియజెప్తారు. అది ఆఖరి మెట్టు జన్మరాహిత్యం. ఇలా వెళ్ళటమే జ్ఞాన మార్గం. దీని మొత్తం మీద మనం చేసే పని ఏమిటయ్యా? విచారణ చేయటం, నిర్ణయం చేయటం, నిర్ణయంలో ఉండటం. ఇంతే. జ్ఞాన మార్గం అంటే ఏమిటయ్యా? విచారణ చేయాలి, నిర్ణయించాలి, ఆ నిర్ణయంతో ఉండాలి. ఏమండి, ఇంతకీ నన్ను వంట చేయమంటారా మానేయమంటారా? భోజనం చేయమంటారా మానేయమంటారా? నిద్ర పొమ్మంటారా మానేయమంటారా అన్నారనుకోండి, అప్పుడేం చేయాలి? మళ్ళీ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఎందుకని? చేతంతా ఈ మూడింట్లోనే ఉంటుంది, దీని అవతల ఉండదు. కాబట్టి నీకు ఆ ప్రశ్న కలిగినంతకాలం నువ్వు శరీరత్రయాన్ని దాటలేవు. అర్థమైందండి? అందువలననే మనకి శరీరం బంధంగా తోస్తుంది, ప్రపంచం బంధంగా తోస్తుంది, సంసారం బంధంగా తోస్తుంది, విషయం బంధంగా తోస్తుంది, సృష్టి బంధంగా తోస్తుంది. ఈశ్వరుడు ఎవరికైనా బంధ కారణమయ్యే అవకాశం ఉందా? లేదా? ఆ ఈశ్వరుడేనండి అసలు అన్నింటికీ బంధానికి కారణం అన్నారనుకోండి, ఎవరైనా ఒప్పుకుంటారా? ఎందుకని? ఈశ్వరుడు మోక్షకారకుడే కానీ బంధకారకుడు కాదు. అవునా కదా? ఎందుకని? ఒకవేళ ఎవడైనా నానా కష్టాల్లో మునిగిపోయి ఈశ్వర నింద చేసినప్పటికీ ఆ కష్టం దాటిపోగానే అయ్యయ్యో అని పశ్చాత్తాపడతాడు. ఎవరు చెప్పక్కర్లా, వాడి లోపలే సహజంగా కలుగుతుంది. అయ్యయ్యో కష్టం వచ్చినప్పుడు ఈశ్వరా నిన్ను నిందించాను, క్షమించవయ్యా, ఈశ్వరుడు నీవు మోక్షకారకుడవు. కానీ నేనేమనుకున్నాను? కష్టాలన్నీ నీ వల్లే వచ్చినాయిరా బాబోయ్ అనుకున్నాను. అజ్ఞానం చేత, అవివేకం చేత. కాబట్టి వివేకం ఏమిటి? అశరీరముక్తే ముక్తి. అంటే శరీరం నేనన్న స్థితి నుంచి శరీరి నేనుగా పరిణామం చెందాలి. ఆ తదుపరి అశరీరి స్థితికి చేరుకోవాలి. సరే, అది ఎలాగో మిగిలిన భాగం చూసేస్తే ఈ ప్రకరణం అయిపోతుంది. ఇంకా చాలా. సుషుప్తి అవస్థ యందు శరీర పరిగ్రహంబు లేదుగాన దుఃఖంబును లేదు. జాగ్రత్త స్వప్నాదుల యందు శరీర పరిగ్రహం ఉన్నది కనుక దుఃఖంబు అనుభవించబడుతున్నది. అట్లా ఒకట వలన శరీర పరిగ్రహం ఎచ్చట కలదో అతడ దుఃఖంబును కలదు. శరీర పరిగ్రహంబు ఎచ్చట లేదు అతడ దుఃఖంబు లేదనుట అన్వయ వ్యతిరేక వ్యాప్తి చేత సిద్ధంబు. ఇట్లే ఆత్మకు శరీర పరిగ్రహము చేతనే దుఃఖము వస్తున్నది. కావున దుఃఖము స్వాభావికమని చెప్పకూడదు, ఆగంతుకమనియే చెప్పగలం. అయితే ఈ శరీరం ఎందుచేత వచ్చినదనగా కర్మంబుతోడం కూడిన పంచీకృత పంచమహాభూతముల వలననే వచ్చినదని తోచుతున్నది. అట్లెందుకు చెప్పవలే? కేవల పంచీకృత పంచమహాభూతంబుల చేతనే శరీరంబు వచ్చినదని చెప్పుదామన్నా అట్టు చెప్పకూడదు. అది ఎట్లనైనా అంతటను పంచీకృత పంచమహాభూతంబులున్నవి కావున అందందు శరీరంబులు పుట్టవలను, ఆ విధమున పుట్టటలేదు. కాబట్టి కేవల పంచీకృత పంచమహాభూతంబుల చేతనే శరీరంబు వచ్చినదని చెప్పకూడదు.
పంచమహాభూతంబులు శుక్ల శోణితాకారంబులుగా ఎక్కడ పరిణమించుతున్నవో అక్కడ శరీరంబులు పుట్టుతున్నవని చెప్పుదామనిన ఆ మేరకు చెప్పకూడదు. నిత్యంబును స్త్రీ పురుష సంయోగము వలన శుక్ల శోణితంబులు పుట్టుతున్నవి కనుక అందు శరీరములు పుట్టవలను, అట్లు పుట్టుటలేదు కాబట్టి ఆ మేరకు చెప్పకూడదు. శుక్ల శోణితంబులు లేవని చెప్పుదామనినా ప్రత్యక్షముగా ఆగపడుతున్నవి కావున లేవని చెప్పకూడదు. అయినను శుక్ల శోణితంబులకు సంయోగము లేదని చెప్పుదామనినా శుక్ల శోణితంబులకు సంయోగము లేకపోయినట్లయితే స్త్రీ పురుషుల రతి ఉండకూడదు. అయినను శుక్ల శోణితంబులే దేశకాలం వలన అపేక్షించి శరీరాకారం అవుతున్నదని చెప్పుదామనినా చెప్పకూడదు. అట్లు చెప్పినట్లు ఆయన ప్రాణులకు వైచిత్ర్యము లేకపోవలను. అయిన ప్రాణులకు వైచిత్ర్యము కలదాయనిన ఒకరి వలె ఒకరుట లేదు కనుక ప్రాణులకు వైచిత్ర్యము కలదు. అయిన ప్రాణి వైచిత్ర్యము దేశకాలంబుల చేత వచ్చుతున్నదని చెప్పుదామనిన దేశకాలంబులు సర్వప్రాణులకు సాధారణములుగానున్నవి కనుక దేశకాలాదుల చేతను జగద్వైచిత్ర్యము వచ్చుతున్నదని చెప్పకూడదు. ఆ దేశకాలాదులు సాధారణ కారణములను గాని వాని చేతను జగద్వైచిత్ర్యము రాని అనగా అసాధారణమైన దేశకాలాదుల చేతను ఘటాది వైచిత్ర్యము కానం కనుక దేశకాలాదుల చేత జగద్వైచిత్ర్యం వచ్చుతున్నదని చెప్పకూడదు. మరి ఎందువలన ఘటాది వైచిత్ర్యం వచ్చుతున్నదనగా అసాధారణ కారణములైన కులాల వైచిత్ర్యము వలన తోచుతున్నది. అటులనే పంచీకృతంబులను శుక్ల శోణితాకారముగా పరిణమించి సాధారణ కారణమైన దేశకాలాదులను అపేక్షించి ఉన్నప్పటికీ అసాధారణ కారణమైన కారణాంతరంబును అపేక్షించి విచిత్ర శరీరాద్యాకారములుగా పరిణమించుతున్నవని చెప్పవలను. ఆ కారణాంతరం వెయ్యదైన కర్మంబే కావలయును. అటులనయ్యనేని కర్మమున గిట్టి సామర్థ్యం ఉన్నది కావున కైవలంబకు కర్మచేతనే శరీరంబు వచ్చినని చెప్పుదామనిన కర్మంబు నిరాశ్రయంబై ఉండలేదు కనుక త్రిక్షణావస్థ అయి ఉన్నది కనుక కేవలంబకు కర్మంబు వలన శరీరం వచ్చినని చెప్పకూడదు. మరి ఎట్లనినా కర్మంబుతో కూడుకొనిన పంచీకృత పంచమహాభూతంబుల వలనే శరీరంబు వచ్చినని చెప్పవలను. ఇటుల చెప్పుడు చేత రెండు కారణముల చేత శరీరంబు పుట్టినని చెప్పబడును. ఆ రెండు కారణంబులు ఎవి అనిన కర్మంబులను పంచమహాభూతంబులను. ఈ రెండు కారణంబుల లోపల నిమిత్త కారణంబకు కర్మ వైచిత్ర్యము వలన శరీర వైచిత్ర్యంబు వచ్చుతున్నది. ఈ అర్థంబునందు దృష్టాంతం ఏమి అయినా కలదాయనినా అది ఎట్లనినా ఘటము పుట్టుటయందు కేవలంబగా ఉపాదాన కారణంబైన మృत्यు చేతను కార్యం బిటుల పుట్టలేదు. కేవల నిమిత్త కారణంబకు కులాల వ్యాపారము మృత్యును ఆశ్రయించినందు చేతనే కార్యం బిటుల పుట్టుచున్నదు. మృత్యు ఏకరూపమై ఉన్నప్పటికీ కులాల వ్యాపారము చేత కార్యమందు వైచిత్ర్యం బిటుల వచ్చుచున్నదు. అటులనే దార్ష్టాంతికమందును కేవలము పంచమహాభూతముల చేతను దేహము పుట్టలేదు. కేవల కర్మచేతను శరీరము పుట్టలేదు. ఎక్కడో దాటిపోయినా లైన్లోనే చదువుతున్నా. కర్మంతో కూడుకున్న పంచకృత పంచమహాభూతం వలనే శరీరం పుట్టుతున్నది. కర్మ వైచిత్ర్యం చేతనే శరీర వైచిత్ర్యం వచ్చుతున్నది. కనుగొనుటకు దృష్టాంతమందు ఉపాదాన కారణమైనట్టు మృత్యుండినను నిమిత్త కారణమైన కులాల వ్యాపారం లేకపోయినచో ఘటం బిటుల పుట్టలేదు. అటులనే దార్ష్టాంతికమందును ఉపాదాన కారణమైన ఈశ్వర సృష్టంబకు భూతంబులను కార్యంబకు భౌతిక ప్రపంచమును స్థాయి అయి ఉన్నప్పటికీ అద్వితీయుండకు ఆత్మ నేననే జ్ఞానము చేతను నిమిత్త కారణంబకు కర్మం ఎవరికి నశింపుపోతున్నదో వానికి శరీరము రాదు. ఇది సిద్ధము. ఇక్కడ దాకా చూద్దాం ముందు, తర్వాత మిగిలిందంతా. సరే, ఏమిటి ఇంతకీ ఏం చెప్పారు? నువ్వు పుట్టడానికి కారణం ఏమిటి? నేను పుట్టానని అంటున్నావా లేదా? సుషుప్తి అవస్థలో నీకు ఆ శరీరం ఉందా? లేదు. మెలకువలో శరీరం వచ్చిందా రాలేదా? మెలకువలోనూ కలలోనూ శరీరాభిమానం ఉంది. శరీరం కూడా ఉన్నట్టు తోస్తోంది. కానీ సుషుప్తి ఏమైపోయింది? ఆ శరీరం లేదు. మరి ఎలా వచ్చింది ఈ శరీరము అన్న ప్రశ్న కలిగింది. ఏమండి, పంచభూతాలు లేకుండా పాంచభౌతిక దేహం వచ్చే అవకాశం ఉందా? లేదు. కాబట్టి అదొక కారణం అనాలా వద్దా? కేవలం పంచభూతాల వలననే శరీరం వచ్చింది అందామా? అప్పుడేమవ్వాలి? పంచభూతాల బదులు అన్ని శరీరాలే ఉండాలి. కానీ అలా లేదుగా. పంచభూతాలలో జీవులని లెక్కడితే 10%, 90% పంచభూతాలు అలాగే ఉన్నాయి. కాబట్టి కేవలం పంచభూతాల చేతనే ఏర్పడిందని చెప్పడానికి వీలు కలిగింది. సరే, ఓకే, అదొక కారణం. రెండో కారణం ఎవరు? సరే, శుక్ల శోణితాలు లేకుండానే శరీరం వచ్చిందని చెప్దామా? అలా ఎలా వీలవుతుంది? శుక్ల శోణితాలు లేకుండా ఉపాధి కలగదు. ఒకవేళ శుక్ల శోణితాలే కార్యమని చెప్దాము అంటే శుక్ల శోణితాలందు వైచిత్రి లేదు.
సకల ప్రాణులందు శుక్ల శోణితాలు ఉన్నాయి, కానీ వైచిత్రి లేదు. కానీ జగత్తులో చూస్తే ఎలా ఉంది? అంతా విచిత్రమే. ఎవరి కర్మ వాడిదే, ఎవరి ఆలోచన వాడిదే, ఏ ప్రాణి యొక్క జీవితం దానిదే. మరి శుక్ల శోణితాలే కారణం అందామా? అవి లేకుండా రాలేదు, కానీ అవే కారణం అనడానికి వీలు కావడం లేదు. సరే, అదొక కారణం, ఇదొక కారణం. సరే, ఈ రెండే కారణం అందామా అంటే కాదు, కర్మయే కారణం అనవలసి వచ్చింది. ఎందుకని? ఆ కార్యం చేసేటప్పుడు ఏ ఆలోచనతో చేస్తున్నామన్నదే ప్రధానం అవుతోందే కానీ కార్యము ఫలితం ప్రధానం కాదు. ఎందుకని? ఓ పని చేసేటప్పుడు ఏ నిమిత్తం చేస్తున్నావన్న దాని వలన నీలో పరిణామం వస్తుంది తప్ప కార్యం చేత పరిణామం రావడం లేదు. ఎలా చెప్పగలరు మీరు? అందరూ భోజనమే చేస్తున్నారు, అందరికీ సంతృప్తే కలుగుతుంది. కానీ భిన్నమైన భోజనం చేస్తున్నారు, భిన్నమైన సంతృప్తి కలుగుతుంది. అలా కాకుండా అందరికీ ఒకే భోజనం పెట్టాం, అందరికీ ఒకే సంతృప్తి కలిగేనా? ఎందుకు కలగలేదు? కర్మవశాత్తు ఆ భోజనాన్ని ఏ దృష్టితో స్వీకరించాడు, ఏ లక్షణంతో స్వీకరించాడు, ఏ కర్మ ప్రభావం చేత స్వీకరించాడు అన్న దాన్ని బట్టి అనుభవం కలుగుతుంది. కాబట్టి మరి కర్మయే నీ జన్మకు కారణం అందామా? మూడు కారణం అందామా అంటే మూడింటిని కారణం అనవలసి వచ్చాను. ఎలాగా? ఒక ఉపమానం చెప్తున్నాడు. కొండ తయారైందయ్యా. ఎట తయారైంది? మట్టి లేకుండా తయారైందా? మట్టి ఉండవలసిందే. పోనీ కుమ్మరివాడు లేకుండా తయారవుతుందా? అవదు. సరే, మట్టిలో కొండ తయారయ్యే లక్షణం లేకుండా తయారైందా? అంటే అన్నీ మట్టి, భూమి మీద అంత మట్టి కొండ తయారు చేయడానికి పనికి వస్తుందా? జూబ్లీ హిల్స్లో కొండ పగలగొట్టామండి, ఇల్లు కట్టడానికి పనికి వస్తుంది. కానీ ఆ కొండ పగలగొట్టింది దాంతో ఆ రాయితోటి కొండ తయారు చేయమంటే ఎట తయారు చేస్తావు? చేయలేవుగా. సరే, ఎడారిలో ఇసుక తెచ్చి కొండ తయారు చేయమంటే చేయలేవుగా. సముద్ర ఒడ్డు మీద ఆర్కే బీచ్ మీదకి వెళ్ళి ఇసుక తీసుకుని కొండ తయారు చేద్దామంటే అవటం లేదుగా. కాబట్టి అన్నీ దానికి పనికి వస్తాయా అంటే పనికిరావడం. కాబట్టి దాని ఎందున్న కొండ తయారయ్యే లక్షణం కర్మ. మట్టి ఒక కారణం, లక్షణం ఒక కారణం, తయారు చేసేవాడి జ్ఞానం కూడా ఒక కారణం. వాడిలో జ్ఞానం అన్నీ ఒకలాగా చేస్తే బాగుంటుంది అనిపించిందా? వెరైటీగా తయారు చేస్తే బాగుంటుంది అనిపించిందా? కొద్దిగా పొడుగు కొండ, పొట్టి కొండ, వెడల్పు కొండ, మొంత, చట్టి, బాణ, ప్రమిద, అలా ఎన్నెన్నో అన్నీ ఒక కులాలుడే తయారు చేసాడంటావా? కులాలుని యొక్క భిన్న వైచిత్రి చేత కార్యం కూడా భిన్న వైచిత్ర్యంగా జరుగుతుంది. కాబట్టి జీవులందరూ ఒకటేనని చెప్పాలా, అనేకమని చెప్పాలా? జీవులందరూ అనేకులు, కులాలను వాడేగా. అర్థమైందండి? నీ శరీరాన్ని తెల్లగా తయారు చేయాలని నల్లగా తయారు చేయాలి ఎవరి చేతిలో ఉంది? జీవుడి చేతిలో ఉంది. వాడికి ఏ రకమైనటువంటి పనిముట్టు కావాలో ఆ రకమైన పనిముట్టు కొండని వాడు తయారు చేసుకుంటున్నాడు. ఇప్పుడు జీవుడు తయారు చేశాడనాలా, ఈశ్వరుడు తయారు చేశాడనాలా? అలా ఎలాగా? ఈశ్వరుడికి ఏం పని లేదు, నేను నల్లగా పుట్టించాలో తెల్లగా పుట్టించాలో ఆయనకేం పని? ఈ మూడే, ఆ పంచభూతాలు, ఈ శుక్లశోణితాలు, ఆ కర్మ, ఈ మూడు కలిసి నేను నిర్మాణం చేస్తున్నాయి. మరి మీ ఆత్మ ఏం చేస్తుందండి? ఏమైనా చెయ్యాలవుతుంది? చేసింది. ఏమిటి చేసింది? కులాలుని కెపాసిటేట్ చేసింది. అంటే శక్తివంతుడు కులాలుడికి ఆ కర్మ చేసే శక్తి, ఆ క్రియ చేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుని వల్ల వచ్చింది, ఆత్మ వల్ల వచ్చింది. ఆత్మయే ఈశ్వర చైతన్యంగా జీవ చైతన్యంలో ప్రవేశించింది. ప్రవేశించేటప్పటికేమైంది? ఈశ్వర చైతన్యమే జీవ చైతన్యంగా ప్రతిబింబించేటప్పటికేమైంది? జీవ చైతన్యం ఈ పనంతా చేయడానికి కావాల్సిన సమర్థతను సంపాదించింది. ఆ సమర్థత ఈశ్వరుడు, నీలో ఉన్న సమర్థత ఈశ్వరుడు. ఆ సమర్థతకు సాక్షి ఆత్మ. సాక్షి చైతన్యమేమో ఆత్మ, సమర్థత ఏమో ఈశ్వరుడు, వ్యవహారమేమో జీవ చైతన్యం. చైతన్యం 3 స్థాయిలో ఉంది. ఒకటి ఎలా ఉంది? సాక్షి చైతన్యంగా ఉంది. 2 సమర్థత, సత్తా అనేటటువంటి చైతన్యంగా ఉంది. ఇంకోటి ఎలా ఉంది? కార్యంలో ప్రవేశించి వ్యావహారిక చైతన్యం. అందుకే మనం సత్యం ఎన్ని రకాలుగా ఉందని చెప్తాం? పారమార్థిక సత్యం, ప్రాతిభాసిక సత్యం, వ్యావహారిక సత్యం. అలాగే సత్తాత్రయం అని చెప్తాం. దాన్నే పారమార్థిక సత్తా, ప్రాతిభాసిక సత్తా, వ్యావహారిక సత్తా అని చెప్తాం. ఈ వ్యావహారిక సత్యం, వ్యావహారిక సత్తా ఎవరు? జీవుడు. ఆ పారమార్థిక సత్తా ఎవరు?
పరమాత్మ, ఆత్మ లేకపోతే బ్రహ్మం. మధ్యలో ఉన్న ప్రాతిభాసిక సత్తా ఎవరు అంటే జీవుడు, ఈశ్వరుడు. ఈశ్వరుడుగా ఉన్న జీవుడు. గట్టిగా చెప్పాలంటే ఎవరు? ఈశ్వరుడుగా ఉన్న జీవుడు. జీవుడుగా ఉన్న ఈశ్వరుడు అనకూడదు. అందుకని ఈశ్వరత్వానికి జీవత్వంతో పని లేదు. ఈశ్వరత్వంతో ఎవరికి పని? జీవుడికే పని. కాబట్టి ఎదిగి ఈయనేమయ్యాడు? వ్యావహారిక సత్తా నుంచి ప్రాతిభాసిక సత్తాగా పరిణామం చెందాడు సాధనతో. అప్పుడేమైంది? జీవేశ్వరో అభిన్న. అంతా ప్రతిబింబమేరా, అంతా ప్రాతిభాసికమే, అంతా కాలే అంటూ ఉంటాడనమాట. ఇప్పుడు అక్కడ ఎవరు? ఈశ్వరుడుగా ఉండి. ఆయన ఏమన్నా మారాడా? ఆయన మారలేదు. జీవుడు వ్యావహారిక సత్తాలో. కాబట్టి ఈ సృష్టి మొత్తానికి ఈ మూడు అవసరమా కాదా? పారమార్థిక సత్తా కావాలి, ప్రాతిభాసిక సత్తా కావాలి, వ్యావహారిక సత్తా కూడా కావాల్సిందే. అక్కడ దాకా వచ్చాం ఇప్పుడు కథ. సరే, దార్ష్టాంతికం అంటే దృష్టాంతము, దార్ష్టాంతము. దృష్టాంతం అంటే ఉపమానం. అంతా ఇంగ్లీష్లో చెప్పుకోవడం అలవాటు అయిపోయింది. ఉపమానం అర్థమైందండి. దార్ష్టాంతికం అంటే ఉపమేయం. అదేంటండి? ఉపమేయం. ఉపమానమును ఉపమేయంతో కలిపి చెబితే ఏ అలంకారం అయింది? వలె. వలె, ఉపమా అలంకారం. అర్థమైందండి. ఉపమా అలంకారం ఏమిటది? ఈ ఉపమానం ఆ ఉపమేయంతో ఎలా ఉంది? ఆమె మొహము చంద్రబింబము వలె ఉన్నది అంటే దాని అర్థం ఎత్తుపల్లాలతోటి, కొండలు, కోనలు, సముద్రాలతోటి, ఎత్తుపల్లాలతోటి ఉన్నదని అర్థం అని కాదు. అక్కడ చంద్రుడు, పూర్ణచంద్రుడు ఆనందదాయకం అనే అర్థం. ఆవిడ చూడగానే ఆనందం కలిగిందని అర్థం. అలాంటి వలె అలా చెప్తారన్నమాట. సాధారణంగా పారమార్థిక విద్యలో ఇక్కడ ఉపమానం నిత్య జీవితంలో చెప్పి సృష్టికి సంబంధించిన మహాకారణ స్థితికి పోల్చి చెప్పడానికి వలె అని అక్కడికి పోలుస్తాడు అనమాట. వ్యష్టి మహాకారణాన్ని అడ్డం పెట్టుకుని సమిష్టి మహాకారణాన్ని నీకు అందించడానికి, తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడేం వాడాలి? ఇదేమో ఉపమానం, అదేమో ఉపమేయం. దీన్ని పట్టుకుని దాన్ని తెలుసుకోవాలి. అది నీవు, ఇది త్వము. ఈ మహాకారణం వరకు ఎవరు? నువ్వు త్వము. ఆ మహాకారణం వరకు ఎవరు? తత్. ఆ మహాకారణం ఈ మహాకారణం ఒకటేనా కాదా? ఒకటే. అది తత్, ఇది త్వము. ఆ రెండు ఒకటే, అభిన్నమని తెలిస్తే అసి. కాబట్టి ఆ అసి పదమే నీవు. ఈ నిర్ణయంలో ఉంటే బ్రహ్మనిష్ఠుడవే. అసిపదమే నీవనుంటే బ్రహ్మనిష్ఠుడవే. అప్పుడే ఇబ్బంది లేదు. తత్వములు నీకేం ప్రమాదం రాలేదు. సృష్టిలో సమిష్టి అయినటువంటి సృష్టికి సాక్షిగా ఉన్నాడు, అప్పుడు తత్స్వరూపుడు. అదే వ్యష్టి మహాకారణం అయినటువంటి స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలతో సాక్షిగా ఉన్నాడు, అప్పుడు త్వం స్వరూపుడు. కానీ వాస్తవానికి ఇవి రెండు ఒక్కటే. దార్ష్టాంతికమునందు ఒకటే, దృష్టాంతమునందు ఒకటి కాదు. దేంట్లో ఒకటివి? దార్ష్టాంతికమునందు వ్యష్టి మహాకారణం, సమిష్టి మహాకారణం ఒకటే. ఇన్ని కారణాలు లేవురా బాబు. ఒకటి ఉపాదాన కారణం, ఒకటి నిమిత్త కారణం, ఒకటి సర్వకారణం. ఇన్ని విభజనలు ఉంటే అది పరమాత్మ అవుతుందే? అవుతుగా. భిన్నత్వం ఉంటే పరమాత్మ కానేరదు. కాబట్టి ఈ మూడు పరమాత్మ అనే స్థితిలో ఏమైపోయినాయి? ఏకీకృతం అయిపోయినాయి. ఆ ఏకం సత్ బ్రహ్మ. నీ జ్ఞాన దృష్టిలో ఇవన్నీ ఈశ్వరుడు వల్ల అవుతుంది, ఇవన్నీ పంచభూతాల వల్ల అవుతుంది, ఇవన్నీ నా వల్ల అవుతుంది అని మూడు కారణాలు చెప్పుకుంటున్నావా లేదా? మరి ఈ మూడు కారణాలు పరమాత్మ యందు ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ఈ మూడు లేనివే అనే జ్ఞానాన్ని పొందినట్లయితేనే సాధ్యమవుతుంది. సరే, ప్రపంచము కాలత్రయముల యందు లేకున్నను తోచుతున్నది. అటుల తోచినను లేదను నిశ్చయం ఎవనికి కలిగి ఉండునో వానికి జన్మము లేదనుట అన్వయ వ్యతిరేకముల చేత సిద్ధము. ఏమిటండి ఇది? ప్రపంచంతో వస్తేనే ప్రపంచాన్ని అనుభవించేటటువంటి వాడి అవసరం వచ్చింది. జీవుడు అవసరం ఎప్పుడొచ్చింది? ప్రపంచం మీద దృష్టి ఉంటేనే. అంతేనా కదా? నీ గాఢ నిద్రలో ప్రపంచం ఉందా లేదా? అసలే నా కిలో బంగారం చైన్ ఏమైపోయిందో అని గాఢ నిద్రలో గుర్తొచ్చే అవకాశం ఉందా? ఎవరైనా సరే వాళ్ళ ఆవులను, గేదెలను, గుర్రాలను, ఏనుగులను కట్టేయటానికి బంగారపు చైన్ తయారు చేయించారనుకోండి, ఏం చేయాలి అప్పుడు? ఏనుగును కట్టేయడానికి
బంగారపు చైన్ తయారు చేయించారు. ఎన్ని కిలోల చైన్ కావాలి? అంత చైన్ తోటి బంగారంతో కట్టేస్తే అప్పుడు నీ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? అప్పుడు నిద్ర వస్తుందంటారా రాదంటారా? పశువుల పాకలో అన్నింటినీ తాళ్లతో కట్టేయాలా వద్దా? బంగారపు తాళ్లతో కట్టేయమని, నీకు డబ్బులు ఉన్నాయి కదా అని. ఏమైంది అప్పుడు? పశువుల పాకలోనే పడుకోవాలి అప్పుడు. ఇంట్లో పడుకుంటావు ప్రశాంతంగా. ఎందుకని? ప్రపంచంతో వచ్చింది. ప్రపంచంతో వస్తే రోజు పోయే నిద్ర కూడా ఎగిరిపోయింది. కాబట్టి జాగ్రత్తగా జగన్మిథ్య అనేటటువంటి నిర్ణయానికి నువ్వు చేరకపోతే ఎప్పటికైనా సరే పుట్టక తప్పదు. జన్మ ఎక్కడి నుంచి వస్తుంది అంటే జగత్తు సత్యమై తోచడం వలన, భ్రాంతి సత్యమై తోచడం వలన జన్మ కలుగుతుంది. ఎవరికైతే జగత్ మిథ్య అని తోచిందో వాడికి బ్రహ్మ సత్యమని తెలిస్తేనే. బ్రహ్మ సత్యమని తెలియకుండా నువ్వు జగన్మిథ్య అన్నా నిలబడుతుందా? నిలబడదు. అంతేనా కదా? కాబట్టి అలా బ్రహ్మ సత్యం అనేటువంటి నిర్ణయంలో ఉన్నవాడికి జగత్తు లేదు, వాడు మరలా జన్మకు రావలసిన అవసరం లేదు. అన్వయ వ్యతిరేకముల చేత. అన్వయ వ్యతిరేకములు ఎవి అన కర్మము కలిగినేని శరీరమును కలదు. కర్మము లేకున్నా శరీరము లేదు. అటులా ఎక్కడ అనుభవింపబడెను అనగా జాగ్రత్త స్వప్నములయందు స్థూల సూక్ష్మ భోగప్రదమైన కర్మము ఉన్నది కనుక శరీరమును ఉన్నది. సుషుప్తి యందు స్థూల సూక్ష్మ భోగప్రదంబగు కర్మము లేదు, అకర్మ. కర్మము కలిగిన శరీరమునం కలదనటకు శృతియుక్తమైన అనుభవాల చేత సిద్ధం. సశరీరులయ్యును శరీరమున ఉణపము వలె భావించి దేహాభిమాన శూన్యులై సర్వావస్థలయందును పరబ్రహ్మనిష్ఠులై ప్రపంచ స్మృతి లేని వారలే జీవన్ముక్తులని భావము. ఇప్పుడు మన వాళ్ళు కొందరు శరీర స్పృహ లేకుండా ఉంటున్నారా లేదా? వాళ్ళకి ప్రపంచం ఉందని చెప్పాలా లేదని చెప్పాలా? ప్రపంచం ఉందని చెప్పాలా లేదని చెప్పాలా? వాళ్ళకు లేదు. కాబట్టి జన్మము కూడా వాళ్ళకు లేదు. ఏ జీవన్ముక్తుడైతే ప్రపంచ స్పృహ లేకుండా ఉన్నాడో, కేవల బ్రహ్మ సత్యం అనే నిర్ణయంలో ఉన్నాడో వాడు మాత్రమే జన్మమునకు రానివాడు. మిగిలిన వాళ్ళందరూ తప్పక రావాల్సిందే. కాబట్టి ఎప్పటికైనా మీరు ఏ స్థితికి చేరాలి? చివరి వాక్యం బాగా గుర్తుపెట్టుకోవాలి. సశరీరులయ్యును శరీరమును కుణపము వలె, కుణపము అంటే పనిముట్టు వలె భావించి దేహాభిమాన శూన్యులై సర్వావస్థలయందును పరబ్రహ్మనిష్ఠులై ప్రపంచ స్మృతి లేని వారలే జీవన్ముక్తులని భావం. సశరీరస్య దుఃఖిత్వాద్వ్యాపితో వ్యాహతాయతః అతో శరీరముక్త్యర్థం యత్నం కుర్యాదతంద్రితః స భూతపంచకం నాడీకరణః కేవలాదపి ఉభాభ్యాం మిళితాభ్యాం తచ్చరీరముపజాయతే తచ్చరీరానవ్యాప్తిశ్చ జ్ఞానాదేవచ్చ శూన్యతః అతః సర్వప్రయత్నేన జ్ఞానాభ్యాసరతో భవేత్. ఈ చివరి వాక్యం వెరీ వెరీ ఇంపార్టెంట్. అత సర్వప్రయత్నేన జ్ఞానాభ్యాసరతో భవేత్. ఇది చతుర్థవర్ణకః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి